దాన్ని రాష్ట్రం రాదని నాకు మళ్ళీ కొనేవాళ్ళు లేడు 10 కోట్లకి వెంచర్లు ఎవడు వేయలే అక్కడ. ఇది ఎట్లా ఉంటుందంటే రియల్ ఎస్టేటు ఒక ఊహ మీద ఆధారపడి లాభపడేవాడు 20-30 మంది ఉంటారు, నష్టపోయేవాళ్ళు 70 మంది ఉంటారు. ఎక్కడో ఎందుకు అమరావతిలో విజయవాడ గుంటూరు ప్రాంతం వాళ్ళు ఎంతమంది వాళ్ళ అప్పులు చేసి కూడా కొన్నారు అక్కడ భూములు, కొని ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది. దాని తర్వాత ఇక్కడ అనేక మంది వస్త్ర వ్యాపారులు ఐపీఐ అనౌన్స్ చేసుకున్నారు విజయవాడ గుంటూరు. ఎందుకని అక్కడ మొదట్లో 50 లక్షలు కోటి ఉన్నప్పుడు కొనలేకపోయాం, 10 కోట్లకు తీసుకెళ్లిపోతాడు చంద్రబాబు అని నమ్మేసేసి 2 కోట్లకు 3 కోట్లకు కొన్నోళ్ళు ఉన్నారు. వాస్తవంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఎక్కువ మంది భూమి అమ్మేసుకుని లబ్ధి పొందారు. ఈ మిగతా ఉన్నది 10% మంది పాపం వాళ్ళందరూ తెలుగుదేశం ప్రేమికులే, ఆ స్థలాలు అక్కడ ఉంచుకున్నోళ్ళు. మిగతా వాళ్ళందరూ అమ్మేసేసుకుని లబ్ధి పొందేశారు వాళ్ళు ఆల్రెడీ. అప్పుడు దాకా అంతకు ముందు పల్నాడు ఏరియాలో 3 లక్షలు 4 లక్షల ఎకరం, ఇప్పుడు 10, 20 లక్షలు 30 లక్షలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అమ్మినటువంటి వాళ్ళు రైతు ఒకసారి భూమిని అమ్మాక భూమి ఇంకో చోట కొనుక్కున్నారు అక్కడ. అలాగే 10 ఎకరాలు కొనేసారు వీళ్ళు. అంటే 1 కోటి రూపాయలు చేతికి వచ్చింది అనుకోండి, 3 ఎకరాలు అక్కడ కొనుక్కుని మిగతా అది బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చంద్రబాబు గారు లైఫ్ ఇచ్చారు కొంతమంది. కాకపోతే ఏంటంటే తర్వాత ఏమైంది, 4 కోట్లకి వెళ్ళిన భూమి 40 లక్షలకు పోలేదా? ఎక్కడో ఎందుకు ఇప్పుడు మొన్న ఈనాడే రాసింది కదా, మనమే